నిజం గడప దాటేలోపు అబద్ధాన్ని 6 ఊళ్ళు చుట్టిస్తే మనం చెప్పే అబద్ధం నిజమై కూర్చుంటుంది. ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓడిపోయినటువంటి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నీతి. మోడీతో రాహుల్ గాంధీ అసలు ఏ పాయింట్లో పోలికలోకి వస్తాడు? చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు వస్తాడా? పాకిస్తాన్ని సమర్థిస్తున్నందుకు వస్తాడా? అమెరికాకు ఉన్నటువంటి సోరోస్ గ్రూప్లో ఉన్నటువంటి దరిద్రులతో చేతులు కలిపినందుకు వస్తాడా? ఏ పాలసీ మీద అతనికి స్పష్టత ఉంది? పేదరికం మీద స్పష్టత ఉంటే 70 ఏళ్ల పాటు ఈ దేశంలో 75 ఏళ్లలో 55 సంవత్సరాలు పరిపాలించింది ఆ దరిద్రమే కదా. 10 సంవత్సరాల పాటు ఈయన గారు షాడో ప్రధానమంత్రిగా ఎలుగెత్తి చాటినటువంటి కదా. ఆ రోజుల్లో మరి పేదరికం ఏమైపోయింది? ఇవాళ మరి పేదరికం ఎట్లా తగ్గింది? అదే సందర్భంలో దేశంలో సంస్కరణలు ఆద్యుడెవరు? పివి నరసింహారావు టైంలోనే కదా. ఆ తర్వాతే కదా ఇవాళ డెవలప్మెంట్. 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి 45 లక్షల కోట్ల రూపాయలు